ఇప్పుడు బిజినెస్ ఏం లేదండి. బిజినెస్ ఏంటంటే ఇంటిగ్రిటీ, అంటే మనం చేసే ఏదైతే నిజాయితీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది బిజినెస్ లోకి వచ్చి రిజల్ట్ రాలేదు, రిజల్ట్ వస్తా రకరకాల రూమర్ చెప్తారు కదా. అలాంటి వాళ్ళకి చిన్న స్టోరీ చెప్తాను. నేను స్టోరీ చెప్పి రిలేట్ చేసి నేను దానికి క్లారిటీ ఇస్తా. ఒక రాజు ఏం చేస్తాడంటే, రాజుకి కొడుకు అమాయకుడినట్టు. అయితే అప్పుడు ఏంటంటే, రాజు కొడుక్కి వారసత్వాన్ని ఇవ్వలేడు, రాజుని చేయలేడు కనుక మొత్తం వాళ్ళ రాజ్యంలో మొత్తం డప్పు సాటిస్తాడు. ఏమనంటే, ఎవరైతే నిజాయితీ పరుంటారో 18 years అబౌవ్, ఎవరైతే సామర్థ్యం గల వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే వాళ్ళకి నేను రాజ్యాధికారాన్ని ఇస్తా, మీకు ఒక టెస్ట్ పెడతా, ఆ టెస్ట్లో మీరు అంటే దాన్ని క్వాలిఫై అయితే అని చెప్పి పిలిపిస్తాడు. కొంతమందిని పిలిపించేసి వాళ్ళకి కొన్ని విత్తనాలు ఇస్తాడు. కొన్ని విత్తనాలు ఇచ్చేసి ఇవి మొక్కను పెట్టుకొని మీరు 6 months తర్వాత ఎవరి చెట్టు అయితే పోషణ చేసి పెద్దగా అవుతుందో వాళ్ళకి నేను ఈ రాజ్యాధికారాన్ని అప్పచెప్తా అని చెప్పేస్తాను అన్నట్టు. ఇంక అందరు వెళ్తారు, ఎవరు పన్న వాళ్ళు వెళ్ళిపోతారు, మొత్తం బిజీ బిజీ. ఎందుకంటే అందరు ఇచ్చేసారు కనుక దానికి నీరు పోసి ఎరువేసి పెంచాలి చేయాలని చెప్పేసి చాలా రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి మొత్తం. కానీ ఒక పిల్లోడు మాత్రం విత్తనం పెడతాడు, నీళ్లు పోస్తాడు, ఎరువేస్తాడు. రాజు ఏదైతే చెప్పిండో అలానే ప్రాపర్గా చెప్తాడు. ఫస్ట్ విత్తనం వేయమంటాడు, ఎరువు వేయమంటాడు, రోజు నీళ్లు పోయమని చెప్పాడు, రోజు నీళ్లు పోస్తుంటాడు. రోజు చేస్తుంటాడు కానీ అది మొక్క మొలవదు. వాళ్ళ మమ్మీని అడుగుతాడు, మమ్మీ రాజు చెప్పింది కరెక్టే చేస్తున్నా, మరి ఎందుకు మొలవట్లేదు అంటే, ఏమోనా నువ్వు రాజు విత్తనాలు ఇచ్చిందే కదా పెట్టింది అంటే అదే పెట్టినా, నువ్వు ఆయన ఏదైతే చెప్తున్నావు అదే చేస్తున్నావు, అదే చెప్తున్నా, అదే చేస్తున్నా, కానీ అదే చేసినా కానీ మరి రిజల్ట్ ఎందుకు రాలేదంటే, మరి రాకపోతే నువ్వేం చేస్తావురా, నువ్వు చేసే పని నువ్వు చేయి అంతే తప్ప దాని మిగతా దేవుడు చూసుకుంటాను చెప్తానంటూ. 6 నెలలు టైం అయిపోతుంది. 6 నెలల టైం అయిపోయేసరికి అందరికి లైన్లు వచ్చేస్తారు మొత్తం. ఒకళ్ళొకళ్ళ చెట్టు చాలా పెద్దగా అయిపోయి ఉంటాయి, అన్నీ అయిపోయి ఉంటాయి. కానీ అక్కడ అందరు నిల్చొని ఏంటంటే ఇంకా ముఖాల లోపల ఆనందం ఉంటుంది, ఇక నాకే వస్తుంది, నాదే పెద్దగా అయిందని ఒక ఫీల్ తోటి ఉంటారు చాలా మంది. కానీ ఈ పిల్లోడు ఏంటంటే అక్కడ నుంచి ఆ కాలి బుట్ట పట్టుకొని వస్తుంటే, అందరి ముందు నుంచి వస్తుంటే, మన రాజా సినిమాలో కనుక అక్కడ నుంచి వెంకటేష్ వస్తుంటే గిల్టీగా ఫీల్ అవుతారు చూడు, అట్లా గిల్టీగా ఫీల్ అవుతూ ఆ ఉట్టి కాలి బొక్కను పట్టుకొని ఆ స్టేజ్ మీదకి వస్తాడు. అందరు నవ్వుతుంటారు, హేళన చేస్తుంటారు, రకరకాలుగా కామెంట్ వస్తుంటాయి. అయినా సరే మన ధర్మం మనం చేయాలని చెప్పి పిల్లోడు వచ్చి అక్కడ నిల్చుంటాడు. అందరు రాజు వస్తాడు, అబ్జర్వేషన్ అందరు చూస్తా 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 వస్తాడు. చూస్తా చూస్తా వచ్చి ఈ పిల్లోని దగ్గరికి ఎవరైతే కాలు బుట్ట ఉంటుందో ఆ పిల్లోని రాజుగా నియమిస్తాడు. అక్కడ అందరు కామెంట్ చేస్తారు, ఏంది మీరు ఇక్కడ ఖాళీగా ఉన్నతన్ని మీరు ఎందుకు నియమించరు, మేము ఇంత పెద్ద చెట్లు చేసుకొని వచ్చినాం కదా, మరి మాకెందుకు ఇవ్వలేదు, అతనికి ఇవ్వడానికి వై రీజన్ ఏందని అడుగుతారు అందరు. అందరు చెప్పినప్పుడు రాజు చెప్తాడు, నేను మీకు ఇచ్చిన విత్తనాలు మొత్తం ఉడకబెట్టిన ఇచ్చిన ఏ చెట్టు మొలవదు, కానీ మీరు ఎట్లా చెట్టు పెట్టుకొని వచ్చారని చెప్తే వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి వాళ్ళే విత్తనాలు పెట్టుకొని వాళ్ళే చెట్లు పెద్దగా చేసుకొని వాళ్ళే హంకి బంకి చేసుకొని వస్తారంట ఇక్కడికి. అంటే వీడేం చేసిండు అంటే, చెప్పింది చెప్పినట్టుగా చేసిండు కనుకనే అది చెప్పింది చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా హేళన చేస్తారు చాలా మంది. అంటే మీకు ఫస్ట్ ఇనిషియల్ కొత్తది ఏదైనా చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తుంటారు, హేళన చేస్తుంటారు. మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చేసే పని లోపల కనుక నిజాయితీ ఉంది అంటే మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఎవరికి మీరు లొంగిపోవాల్సిన అవసరం లేదండి. అంటే క్వాలిటీతో కనుక మీరు ఫస్ట్ వర్క్ చేయగలిగితే, అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఇంటిగ్రిటీ, ఇది కనుక మనకుంటే మనం చేసే తప్పు అయినప్పుడు మనం చేయకూడదు, మనం చేసే తప్పు కానప్పుడు వేరే వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా మంది సజెషన్ చేస్తారు. నిజం చెప్పిన మా ఇంట్లో కూడా నన్ను డిస్టర్బ్ చేసిన వాళ్ళు చాలా మంది ఈ బిజినెస్ చేసినప్పుడు. మా అన్న ఓన్ బ్రదర్ మా అరే ఇట్లాంటి నడవరా అది రా ఇది రా అని చాలా మంది కామెంట్ చేస్తారు, ఇప్పుడు చెప్తారు. అంటే చెప్పే వాళ్ళ మాటలు కాదు, చేసేవాడి చేతిలో ఉంటుంది. అందుకని ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీ పేరు రాసుకోండి. మాకు ఎందుకంటే రజనీ చోప్రా ఈ ఎక్సర్సైజ్ చేయించు మాకు. నీ పేరు రాసుకో, నువ్వే కదా 100%, నువ్వే నీ పేరు రాసుకో. నీ పేరు రాసుకున్న తర్వాత 2029 వస్తుంది కదా, ఈ 4 yearsలో నువ్వేం కావాలనుకుంటున్నావు అది మెన్షన్ చేసుకో ఫస్ట్. ఇది మమ్మల్ని ప్రాక్టికల్గా చేయించని చెప్తున్నాను నేను. ఎందుకంటే రజనీ చోప్రా అక్కడికి వచ్చిన సీఈఓ. అంటే ఈ క్లారిటీ కనుక లేకపోతే మనం అచీవ్ చేయలేం. అంటే ఈ పేరు నీదే, అది నిజం. నువ్వేం కావాలనుకుంటున్నావు అది నిజం. నువ్వు 2029 అంటే A70కి నువ్వేం కావాలనుకుంటున్నావు అది నిజం. దాన్ని బట్టి ఎవ్రీడే నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు అది రాయి. ఇవి అసలు ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ రాకెట్ సైన్సే లేదు. ఇది చెప్పింది చెప్పినట్టు చేస్తే మనకు వచ్చేది వచ్చినట్టు వస్తుంది అంతే. మనం ఏదైతే చేస్తామో అదే వస్తుంది మనకి, ఏదైతే చేయమో అది రాదు. ఎందుకంటే మనం ఎఫర్ట్ తక్కువ పెడుతుంటాం, మనం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తుంటాం. కాదు, మీరు ఎంత ఎఫర్ట్ పెడితే స్కై ఇస్ లిమిట్ ఇక్కడ. అంటే మీరు ఇప్పుడు 3 సంవత్సరాల్లో డైమండ్ అయ్యండి ఇక్కడ మూర్తి. నేను నా పక్కన నుండి మాట్లాడండి మూర్తి నేను ఒక 3-4 గంటలు పక్కన కూర్చొని మాకు ఒక టేబుల్ అన్నట్టు, అంటే రకరకాల అందరికి టేబుల్స్ ఉంటే మాకు ఒక టేబుల్, నాకు డైమండ్ మూర్తికి ఒక ముగ్గురు కలిపి ఒక టేబుల్ ఇచ్చింది. ఆ టేబుల్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, మా గ్రూప్ మారేది వాళ్ళ గ్రూప్ వాళ్ళది. నేను అడిగిన అంటే మనలో మనకు వచ్చిన అన్నట్టుగా, ఏంటి సార్ న్యూట్రలైట్ అనేది భూమి ఉంది కదా, మేము ఇప్పుడిప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాం, ఏంటి సార్ సీక్రెట్ అని. ఏం లేదబ్బా, మనం డిసిజన్ తీసుకోవడమే సీక్రెట్, పని చేయడం కాదు సీక్రెట్ అన్నట్టు. అంటే డిసిజన్ మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం
చేసే పని పట్ల, మనం పొందాలనుకున్న దాని పట్ల మనం ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తున్నాం అనేది సీక్రెట్. ఇక్కడ పెద్ద షార్ట్ కట్లు ఏం ఉండవండి. సక్సెస్లో షార్ట్ కట్ లేదు. ఏంటంటే ఫస్ట్ ఒక్కటే వర్క్ చేయండి. వర్క్ చేస్తూ 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 పోతే అదే వస్తుంది. ఏదో చెప్తా చూడండి, నేను డోల్ కదా చెప్తుంటా. ఒక ఊళ్ళో వర్షం రాకపోతే ఒక డోల్ కొట్టాను వచ్చి డోల్ కొడితే వర్షం వస్తుందంట. అట్లా ఫేమస్ అయిపోయింది డోల్ కొట్టాడు. ఏందో తీసుకురాను నాయన, మన ఊళ్ళో వర్షం వస్తలేదని పిలిపిస్తారు అతన్ని. పిలిపించిన తర్వాత తను పిలిపించినాక అతను డోల్ కొడితే వర్షం వస్తుంది. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒకడు అడుగుతున్నట్టు, ఏంది స్వామి నువ్వు డోల్ కొడితే ఎందుకు ఎందుకు వర్షం వస్తుంది, నువ్వు ఇంతట్లో ఫేమస్ అయినావు అంటే, నా దగ్గర సీక్రెటా పొందనా, వచ్చేంత వరకు కొడుతూనే ఉంటా అని చెప్పినట్టు. ఇక్కడ ఉన్న రిజల్ట్ వచ్చేంత వరకు చేయాలి, మనం వదిలేస్తుంటాం, అది తప్పనంటే అది. అంటే ఇక్కడ ఏంటంటే రిజల్ట్ రావట్లేదు వదిలేయడం కాదు, చేసే పని చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చేయాల్సిందంటే ఫస్ట్ కస్టమర్ బేస్ అండి. డే వన్ నుంచి మీకు ఇందులో డబ్బు కోసమే వస్తే, డే వన్ నుంచి మీరు డబ్బు కోసమే వస్తే మీరు ఫస్ట్ కస్టమర్ బేస్ డెవలప్ చేయండి. ఇందులో మీరు ఎంతమంది కస్టమర్స్ మీరు డెవలప్ చేస్తారు. ఫస్ట్ మీరు ప్రొడక్ట్ వాడితే తప్ప మీరు కస్టమర్ని బిల్డ్ చేయలేరు. ఫస్ట్ మన దాంట్లో ఉన్న మొత్తం ప్రొడక్ట్ని మీరు యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీరు టీంలో వచ్చేదో పిన్ అచీవ్ చేయాలి, నేను సిల్వర్ కావాలి, గోల్డ్ కావాలి, డైమండ్ నథింగ్ పక్కన పెట్టండి. మన పిన్ కాదు కావాల్సిన డబ్బు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? బేసిక్గా మీరు కస్టమర్ బేస్ మీరు డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఎంతమంది కస్టమర్స్ వస్తారు, మీ కస్టమర్స్ ఎంతమంది మీరు ప్రొడక్ట్ యూజ్ చేస్తారు. ప్రొడక్ట్ నాలెడ్జ్ మీకు లేకపోతే మీ కస్టమర్స్కి ఎట్లా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం? అది బేసిక్ ఏంటంటే ఫస్ట్ కస్టమర్స్. మీరు ఎంతమంది కస్టమర్స్ని పెంచుతారు, మీకు వచ్చిన టీంకి ఎంతమంది కస్టమర్స్ని బిల్డ్ చేస్తారు. దీన్ని బట్టి మీ టీంను నిలబడడానికి కానీ మీకు ఇన్కమ్ ఎర్న్ చేయడానికి కానీ చాలా చాలా స్కోప్ ఉంటుంది ఇక్కడ. అందుకని కస్టమర్ బేస్డ్ మీరు, నా టీంలో టీం వస్తలేదు, టీం వర్క్ చేస్తలేదు, నా టీం లెవెల్ లేదు, నేనేం చేయాలి, ఈ మైండ్ సెట్ తీసేయండి. మన ఫస్ట్ వర్క్ ఏంటంటే నేను రోజు ఎంతమందిని కలుస్తున్నా, ఎంతమందిని కస్టమర్స్ క్రియేట్ చేస్తున్నా. మీకు వచ్చిన కస్టమర్ జెన్యూన్ ఏబీ వస్తుంది అక్కడ నుంచి. మీకు కస్టమరు ఒకవేళ ప్రొడక్ట్ నచ్చి అసలు బిజినెస్ చేయడానికి డిసైడ్ అయితే మీరు అసలు బిజినెస్ మీరు ఆపలేరు, మీరు అంత పెద్ద బిజినెస్ అవుతుంది. అందుకని ఏంటంటే మీరు కస్టమర్ని ఫస్ట్ ప్రొడక్ట్ వాడడానికి కస్టమర్ని క్రియేట్ చేయండి. మీరు కస్టమర్ ఎంతమందిని క్రియేట్ చేస్తారో, కస్టమర్ క్రియేట్ చేసే దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా మీకు పార్ట్నర్స్ క్రియేట్ అవుతారు. అంతే తప్ప మనం పార్ట్నర్స్ కోసమే చూడడం కాదు, ఫస్ట్ వర్క్ చేయడం ఇంపార్టెంట్. మనం అంటే ప్రతిరోజు మనం పెట్టే టైం ఎంత, ఆ టైంలో మనం ఎంతమందిని అప్రోచ్ అవుతున్నాం. మీరు ఎక్కడ అయిపోతున్నాం మనం అంటే, నాకు తెలిసినంత వరకు మనం ఎక్కడ అయిపోతాం అంటే ఫ్రెండ్స్ దగ్గరనో, రిలేషన్ దగ్గరనో, నైబర్స్ దగ్గరనో మనం ఆగిపోతున్నాం. మా అంటే పట్టుమని మా అంటే 50 మందికి చెప్పాం, గుర్తుపెట్టుకోండి. 50 మందికి చెప్పాం, కానీ బిజినెస్ నా వల్ల కాదని చెప్పి బ్యాట్ కింద పడేస్తాం. కాదు, మీకు అస్సలు కస్టమర్ ఎక్కడి నుంచి వస్తాడంటే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఏమన్నా పరిచయమైన పర్సన్, థర్డ్ పర్సన్ నుంచి మనకు బిజినెస్లోకి వస్తారు. అంటే మీకు ఫస్ట్ లైన్ రాదు, అంటే ఫ్రంట్ లైన్ కాకుండా మీకు వచ్చే సెకండ్లో మీకు రైట్ పర్సన్ దొరుకుతారు. మీకు వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. మీరు ఎవరైనా కస్టమర్ వచ్చినా, మీకు డిస్ట్రిబ్యూటర్ వచ్చినా, ఎవరు వచ్చినా గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో మనం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. మనకు వాళ్ళ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రొడక్ట్ అయిపోయినాకనే ఫోన్ చేయడం కాదు. ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత మనం ప్రొడక్ట్ ఎలా వాడుతారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడగడం చాలా ఇంపార్టెంట్. అట్లా చాలా మంది ఎవరు ఫాలో అప్ చేయరు. మన దగ్గర ఏంటంటే మనం ఒక కస్టమర్ బేస్డ్ కానీ ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో అప్ అని చేయాలి మనం. అప్పుడే మన మధ్యలో వాళ్ళ మధ్యలో ఒక రిలేషన్షిప్ బాండింగ్ ఏర్పడుతుంది. దాన్ని బట్టి మనకు ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎర్న్ చేయడానికి. అంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే మనకు స్ట్రక్చర్. మీరు మీరు అంటే ఎవరైతే మీ టీంలోకి వచ్చే వాళ్ళని ఫస్ట్ ఒక 6 ఆర్గనైజేషన్స్ బిల్డ్ చేసుకోవడం, వాళ్ళ కింద మన కస్టమర్స్ బేస్ ఫస్ట్ చేయండి. ఎప్పుడైతే బేసిక్ ఒక పర్సన్ కస్టమర్కి వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుందో, ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నిలబడతారు. అందుకే ఇప్పుడు ఎస్ఎస్ఐ పెట్టింది. ఎస్ఎస్ఐ మీకు 20,000 రూపాయలు వస్తుంది, బిఎఫ్ఐ 15% వస్తుంది, బీబీఐ 20% వస్తుంది. ఈ బోనస్లు వచ్చేసి 40,000 రూపాయలు, 60,000 రూపాయలు. అంటే బేసిక్గా మీరు 9%, 15% వరకు మీకు ఎంత ఇన్కమ్ అంటే అంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అందుకని ఏంటంటే ఈ కస్టమర్స్ లేకపోతే ఈ బిఎఫ్ఐ బీబీఐలు రావు. ఇవి రాకపోతే ఏమైందంటే ఇన్కమ్ తక్కువ కనిపిస్తుంది. అందుకని మనం ఉన్న ఆప్షన్ని మనం వాడుకుంటే కనుక విత్ ఇన్ షార్ట్ టర్మ్లో మనం గ్రో అయ్యే అవకాశం ఉంది. మీరు చేసే పనిని బట్టి రిజల్ట్ వస్తుంది. అందుకని ఏంటంటే మీరు ప్రాపర్గా వచ్చిన పర్సన్కి ప్రొడక్ట్ వాడిపించడం, ప్రొడక్ట్ వాడిపించిన తర్వాత మొత్తం కస్టమర్స్ని క్రియేట్ చేయడం నేర్పియాలి. ఫస్ట్ ప్రొడక్ట్ వాడిన తర్వాత మనం ఎంతమంది, కనీసం ఒక 50 మందిని కస్టమర్స్ని రాని. ఇప్పుడు బిజినెస్లో మొత్తం ఇప్పుడు చాలా మంది నాకు ఒక 6 నెలల సిల్వర్ పోయి కింద పడి పత్తా లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తున్నాం. ఎందుకు? వాళ్ళకి ఏంటంటే రూట్ కరెక్ట్ లేదు, అందుకే ఫ్రూట్ రాదు. మనకి ఏంటంటే రూట్ ఏంటంటే ఫస్ట్ కస్టమర్ బేస్లో వచ్చిన పీపుల్కి కస్టమర్ బేస్ ఏర్పడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చినా ఖచ్చితంగా నిలబడతాడు. ఇది మనం ఫోకస్ చేయకుండా మనం ఒకటేసారి రూట్కు నీళ్ళు లేకుండా ఫ్రూట్ నాశిస్తున్నాం. కాదు, మనం ఎప్పుడైతే రూట్కు నీళ్ళు వస్తామో ఫ్రూట్ ఆటోమేటిక్ వస్తుంది. ఫస్ట్ చేయాల్సిన బేసిక్ వర్క్, ఫస్ట్ మనం ప్రొడక్ట్ యూజ్ చేయడం, వచ్చిన కస్టమర్కి మనం ప్రొడక్ట్ వాడిపోయడం. ఇది కనుక ప్రాపర్గా పెంచగలిగితే
బిజినెస్లో మనం అనుకున్న స్థాయికి వెళ్ళడం నథింగ్ అండి. కాకపోతే ఏంటంటే 2029 ఏ సెవెంటీ గోల్ పెట్టుకోగలిగితే నాకు తెలిసి ఇందులో ఉన్నా ఫస్ట్. ఏంటంటే చాలా మంది ఉంటారు చూడండి, ఇప్పటివరకు వెళ్ళిపోయారు. ఎందుకంటే పేషెన్సీ లేకపోవడం. అంటే సక్సెస్కి ఏంటంటే పేషెన్సీ ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెన్సీ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండే పేషెన్సీ మనకు ఉంటుందా ఉండదా? ఎవడి సినిమాకో వెళ్ళి స్టార్ట్ కాకముందుకే అర్ధగంట పోతాం, స్టార్ట్ అయిన తర్వాత రిలాక్స్గా వస్తాం. ఎవడి సినిమాకో వెళ్ళి మొత్తం చూస్తున్నాం. నీ సినిమా నువ్వు చూసుకుని ఓపిక లేకపోతే భూమి మీద మనం ఎవరు కాపాడలేడు. అంటే ఇక్కడ ఏంటంటే నీ సినిమా ఇది, నీ ఫ్యూచర్ ఇది, దానికోసం పేషెన్స్ లేకుండా నేను వెళ్ళిపోదంటే కాదు. అందుకని ఏంటంటే ప్రాపర్గా బిజినెస్ చేయడం అనేది మనం బేసిక్ నుంచి నేర్చుకోగలిగితే మన టీంకి కూడా బేసిక్స్ నేర్పించగలుగుతాం. ఇది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవడం, కస్టమర్ సైజ్ పెంచడం, దాన్ని బట్టి ప్రాపర్గా 6 ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకోగలిగితే ఏ సెవెంటీలో ప్రతి ఒక్కరం మనమందరం డైమండ్గా మనం ఏ సెవెంటీలో ఉంటున్నాం. ఇది ప్రామిస్ అనుకొని మనం అనుకుంటే 100% సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్.